ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు మరియు వందనములను తెలియజేయచ్చు ఉన్నాను. దేవుని వాక్యములో నుండి మనము యోహాను వ్రాసిన మొదటి పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం కదా. 5వ అధ్యాయం 13వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను. దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం కలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాయిచు ఉన్నాను. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము కలిగినవారు. దేవుని నామమునందు విశ్వాసముంచవలన, దేవుని కుమారుని నామమునందు విశ్వాసముంచవలన. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క దేవత్వాన్ని ఏ మాత్రమును కూడా తగ్గించడానికి వీలు లేదు అనే సంగతిని, ఆయన దేవత్వాన్ని వ్యతిరేకించేవారు తెలుసుకోవటం మంచిది. అసలు ఆయనను ఎందరు అంగీకరించారో వారందరికీ తన కుమారులగునట్లు, తన పిల్లలగునట్లుగా దేవుడు అధికారమును ఇచ్చాడు. దేవుని నామం యేసు నామం వేరు కాదు. అందువలన ఆయన నామందు విశ్వాసముంచు మీరు నిత్య జీవం కలిగిన వారు. ఏమంటే నిత్య జీవం దేవుడి నామములోనా, అంతకంటే తక్కువవాడి నామములోనా? ఆయన నామములో మనకు నిత్య జీవం దొరుకుతుంది అంటే ఆయన ఎవరై ఉండాలి? నేను ఈ సంగతులను మీకు వ్రాయిచు ఉన్నాను మీరు తెలుసుకున్నట్లు. ఏమని తెలుసుకోవాలి? నిత్య జీవము ఆయన నామమునందు మనకు ఉంది అని. కాబట్టి ఆయనను ఒక కేవలం కుమారునిగా మాత్రమే పరిమితం చేస్తే కుదరదు. ఆయనను ఏదో ఒక తక్కువ వాడైనట్టుగా, దేవుని కంటే తక్కువవాడుగా చిత్రీకరిస్తే సరిపోదు. దేవుని కంటే తక్కువ వాడైన యేసుక్రీస్తుతో నాకు అస్సలు పనే లేదు. అసలు ఆయన రక్తబలిని నేను అంగీకరించను. దేవుని కంటే తక్కువైన వాడు ఏం చేసినా అది నాకు వర్తించదు, దాంతో నాకు సంబంధం లేదు, అది నా విమోచనకు పనికిరాదు. కాబట్టి ప్రభువుని ఎప్పుడే కానీ తగ్గించడానికి ప్రయత్నం చేయొద్దు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన నామమునందు విశ్వాసం ఉంచటం వలన మనకు నిత్య జీవం. ఆయన్ని బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటి అని అనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించును. మనం ఏది అడిగినా ఆయన మన మనవి ఆలకించును అనే ఈ చివరి మాట కాదు, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినా అది మనం గుర్తుంచుకోవాలి. ప్రభు చిత్తానుసారముగా మనం ఏది అడిగినా, అడుగుడు మీకేబడును అని ఉంది కాబట్టి అడుగుతున్నాం, కాబట్టి మాకు దయచేయి ప్రభువా, అడిగితే ఇస్తానన్నావు కాబట్టి నీ వాగ్దానాన్ని నువ్వు నెరవేర్చంటే కుదరదు. ఆయన చిత్తానుసారముగా అడగాలి. 3వ అధ్యాయం 22వ వచనంలో ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. అప్పుడు ఆయన మనం ఏది అడిగినా మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుకొనుట, అలాగే ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుట, ఆయన చిత్తానుసారముగా అడుగుట, ఇవి ప్రభువు కోరుచున్నాడు. అట్లయితే ఆయన మనకు అనుగ్రహిస్తాడు, మనకు దయచేస్తాడు. ఇక ఈ మూడింటిలో ఉన్నవారు అంటే ఆయన ఆజ్ఞల చొప్పున జీవించేవారు, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేసేవారు, ఆయన చిత్తానుసారముగా జీవించేటువంటి వారు, ఆయనకి ఇష్టము కానివి ఎందుకు అడుగుతారు? అడగలేరు. దేవుడు పాపల మనవి ఆలకించడు అని కళ్ళు తెరవబడిన గుడ్డివాడు చెప్పిన మాటను మనం ఎరుగుదము కదా. ఆ మాట
యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనంలో కనబడుతూ ఉంది. కనుక మనం ఆయన చిత్తానుసారముగా ఏది అడిగినా అప్పుడే మనకు అర్థమవుతుంది ఆయన చిత్తం ఏమిటో. మనం అడుగున్నది ఆయన చిత్తమా కాదా అనేటువంటిది మనకు అప్పుడే అర్థమవుతుంది. ఆయన ఆజ్ఞలను గైకొంటే ఆయన చిత్తం ఏందో మనకు అర్థమవుతుంది. ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నామంటే ఆయన చిత్తం ఏందో మనకు అర్థమైంది. ఆయన చిత్తానుసారముగా మనం అడుగుచున్నామంటే ఆయన చిత్తమును జరిగించుచున్నాం అని అర్థం. కాబట్టి ఆయన మనకు అనుగ్రహిస్తాడు. ఏ ఆత్మానుసారుడు శరీరానుసారమైన కోరికల నిమిత్తమై ప్రార్థన చేస్తాడండి? చేయడు కదా. ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించుచున్నవాడు శరీర సంబంధమైన వాటి విషయమై ఎన్నడూ దేవుణ్ణి అడగడు. అడిగితే అవసరాల కోసం అడుగుతాడు, దేవుడు కాదనడు. ఆత్మానుసారుడు ఆడంబరాల కోసం అడగడు కదా. ఆడంబరాలన్నీ కూడా నిష్ప్రయోజనవి, అవి నిష్ప్రయోజనం. ఆత్మానుసారుడు వాటి జోలికి ఎందుకు వెళ్తాడు? కనుకనే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించువారు, జీవించువారు, వారు తాము అడుగునవి దైవ చిత్తానుసారమో కాదో అనేటువంటివి ముందుగానే ఫిల్టర్ చేస్తారు. అంచేత దేవుడు వారి మనవిని ఆయన ఆలకిస్తాడు. ఈనాటి కాలమందు చెప్పువారు, వినువారు అలాగే తయారయ్యారు. ఏ విధంగా తయారయ్యారు అంటే, మీరు అడగండి ఆయన అన్నీ ఇస్తాడు. అడగమని చెప్పాడు, వాగ్దానం చేశాడు, వాగ్దానమును నెరవేర్చు దేవుడు. మరి మన ఇష్టానుసారంగా బ్రతికి ఆయన అడిగితే ఇంతకు మన ప్రార్థన ఆయన చెవిని సోకుతుందా? మనం ఇష్టం వచ్చినట్లుగా బ్రతుకుతూ మన కళ్ళకు అదుపు లేకుండా, మన కాళ్ళకు అదుపు లేకుండా, మన నోళ్ళకు అదుపు లేకుండా మనం ఇష్టానుసారంగా బ్రతికి మనకు అవసరమైనవి, మనకు నచ్చినవి, మనం కోరుకున్నవి ఆయన మనకి ఇవ్వాలి అంటే ఎందుకు ఇస్తాడు? అసలు మొదట అడిగే హక్కు మనకుందా? ఆయనను విశ్వసించిన వారు ఆయన చిత్తానుసారంగా జరిగించాలి. మీరు గుర్తుంచుకోవాలి ఒక మాట, మనకేదో అవసరం ఉందని అడిగితే, మనకేదో ఆపద ఉందని అప్పుడు వస్తే ఆయన దగ్గరికి, అప్పుడు వెంటనే ఆయన అయ్యో అని కరిగిపోయి కనికరించి మనకిచ్చేవాడు కాదు. ఆయన దారిలో జీవించుచున్నటువంటి వారు ఆయన చిత్తానుసారంగా బతకాలి. ఒక పాపాత్ముడు మొదట ఆయన దగ్గరికి వస్తే అతని మనవి ఆయన ఆలకిస్తాడు. ఒక పాపాత్ముడు మొదట తన పాపక్షమాపణ నిమిత్తమై ప్రార్థన చేస్తే అతని మనవిని దేవుడు ఆలకిస్తాడు. ఒక విశ్వాసి తనకిష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తూ తనకు సహాయం చేయమని చెప్పి దేవుణ్ణి అడిగితే దేవుడు ఆ మనవిని ఆలకించడు. అసలు మనం ఈ భక్తిలోనికి ప్రవేశించిన కారణం మన చిత్తం నెరవేర్చుకోవడానికి కాదు, ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి. అందువలన దేవుని గ్రంథం మనకు చెబుతున్నటువంటి వాక్యం అక్షర సత్యం అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకుందాం. ఇది మన యొక్క అవసరత అని కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన మన మనవిని ఆలకిస్తాడు. కాబట్టి మనం అడుగుచున్నవి పరీక్షించుకొని ఆయన అడుగుదాం. 15వ వచనం, మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవన్నీ ఎరుగుదాము. ప్రియులారా, మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల, మనం ఏది అడిగినా పైన షరతు ఉంది, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినప్పటికీ ఆయన మన మనవి ఆలకించును అని మనం ఎరుగుదాం. 16వ వచనం, తన సహోదరుడు
మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచిన యెడల అతడు వేడుకొనును. అతనిని బట్టి దేవుడు మరణకరము కాని పాపం చేసిన వానికి జీవము దయచేయను. మరణకరమైన పాపము కలదు, అట్టి దాని గూర్చి వేడుకొన వలనని నేను చెప్పుటలేదు. సకల దుర్నీతియు పాపం, అయితే మరణకరము కాని పాపము కలదు. ఈ మరణకరము కాని పాపం ఏంటి? అసలు పాపం అంటేనే పాపం. మరణకరము కాని పాపం ఏమిటి? మరణకరమైన పాపం ఉంది. దానిని గూర్చి పౌలు మాట్లాడుతూ ఆయన ఇలాగున అన్నాడు. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయము 27వ వచనం నుండి ప్రభు బల్లను గూర్చి ఆయన మాట్లాడుతూ, ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో, అయోగ్యముగా అందులో పాలు పొందితే, అయోగ్యముగా పాత్రలొంది త్రాగితే, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి అవుతాడని. తర్వాత 29వ వచనం, వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగటకే, అనగా ప్రభు బల్ల అంటే ప్రభు యొక్క శరీరమునకు ఆయన రక్తమునకు గుర్తుగా ఉన్న రొట్టె మరియు ద్రాక్షరసం. వీటిని వివేచింపక, అది ప్రభు శరీరమునకు, అది ప్రభు యొక్క రక్తమునకు గుర్తుగా ఉన్నవి, వాటిలో మనం పాలు పొందుచున్నాము అనంటే ప్రభు యొక్క శరీరమును ప్రభు యొక్క రక్తముగా భావించి పాలు పొందుచున్నాము అని గ్రహించకపోతే, ఆ ఆలోచన లేకపోతే అట్టివాడు తనకు శిక్షావిధి కలుగు చేసుకుంటూ త్రాగుచున్నాడు అని అర్థం, తినుచున్నాడు అని అర్థం. జీవితం సరిగ్గా లేకపోయినా ఆ బల్లలో చేయి వేస్తే, అంటే ఆ పాత్రలో చేయి వేస్తే, జీవితం సరిగ్గా లేకపోయినా తన ఇష్టానుసారంగా 6 రోజులు బ్రతికి 7వ రోజు ఈ ఆదివారం రోజు ఎంతో నిష్ఠగా ఉన్నట్లుగా ప్రవర్తించి అందులో పాలు పొందితే, వాక్యం చెబుతున్న మాట, మీలో కొందరు రోగులు, కొందరు బలహీనులు, మరికొందరు నిద్రించుచున్నారు అనే మాట వ్రాయబడింది. అయోగ్యముగా పాలు పొందితే, వివేచింపక తిని త్రాగితే ఏం జరుగుతుంది? మీలో కొందరు రోగులు, కొందరు బలహీనులు, కొందరు నిద్రించుచున్నారంటే మరణించినారు, కొందరు మరణించినారు. అంచేత జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, పాపం ఎప్పటికైనా పాపమే. ఒక విశ్వాసి తన ఇష్టానుసారంగా బ్రతికితే, తన ఇష్టానుసారంగా బ్రతికిందులో పాలు పొందితే, అతడు తప్పనిసరిగా శిక్షకు గురవుతాడు. రోగం, బలహీనత, ఆఖరిగా నిద్రించుట లేక మరణించుట. అయితే మరణకరము కాని పాపం ఉంది అని అన్నాడు. ఇక్కడ మరణకరమైన పాపమునకు సమస్య ఏమి లేదు. మరణకరము కాని పాపం ఏమిటి? మరణకరము కాని పాపం నాకు ఇలాగ అనిపిస్తూ ఉంది. నేను ఆ సంగతిని మీకు గుర్తు చేస్తాను. సమూయేలు మొదటి గ్రంథము 7వ అధ్యాయంలో సమూయేలు యొక్క నాయకత్వమును గూర్చి, సమూయేలు యొక్క గొప్పతనమును గూర్చి, సమూయేలు మళ్ళా ప్రజలను ప్రభు వైపు, దేవుని వైపు త్రిప్పడం మనం చూడగలుగుతాం. అతడు వారి కోసం ప్రార్థించాడు. ఆ తర్వాత 12వ అధ్యాయం 23వ వచనంలో, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుతాను. అంటే నేను మీకోసం ప్రార్థన చేయటం మానేస్తే నేను పాపం చేసిన వాడనవుతాను అన్నాడు. ప్రార్థన మానేయటం ద్వారా ఎవరు మరణించరు. ప్రార్థన మానేయటం ద్వారా ఎవరు మరణించరు. ప్రార్థన మానుట అది నాకు పాపమగునుగాక అన్నాడు. నేను పాపం చేసిన వాడనగుదును అన్నాడు. ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాడనవుతాను. ఇది పాపమే. అయితే మరణకరము కాని పాపం. ఇటువంటివి భక్తి జీవితంలో జరగవలసినవి అనేకం ఉన్నాయి.
కానీ వాటిని జరిగించకపోతే అది పాపమే, కానీ మరణాన్ని తెచ్చిపెట్టే పాపమే కాదు. ప్రభు సొమ్ము ప్రభుకి ఇవ్వాల్సిందే. మనం ప్రేరేపించబడిన రీతిగా తప్పనిసరిగా ఆయన సొమ్ము ఆయనకి ఇవ్వాల్సిందే. కొందరు ఇవ్వట్లేదు, అయినా మరణించట్లేదు. మరణకరము కాని పాపము అంటే పాపముతో సంబంధం లేదు, కానీ ఇవి పాపమే. శరీర కార్యములతో సంబంధం లేదు. కానీ సంగతి ఏంటి అని అంటే, దైవ సంబంధమైన విషయాల్లో నెరవేర్చవలసిన విధులను నెరవేర్చకపోవుట, అవి మెల్లగా భక్తిహీనతకు నడిపిస్తాయి, కానీ అవి మరణమునకు, శిక్షకు నడిపించవు. మనం సరిచేసుకోవటానికి వీలు ఉంది. మరణకరము కాని పాపం. అయితే మరణకరమైన పాపము కూడా కలదు. సకల దుర్నీతి పాపం. సకల దుర్నీతి పాపం అంటే పాపం సైడ్ అది ఏదైనా పాపమే. కానీ విశ్వసించిన తర్వాత భక్తి జీవితంలో నెరవేర్చవలసినటువంటి విధులను సరిగా నెరవేర్చకపోవటము పాపమే, కానీ మరణకరమైన పాపం కాదు. ఇప్పుడు చూడండి, అబద్ధమాడుట విశ్వాసులకు తగదు. అలాగని అబద్ధమాడాలని ప్రోత్సహించడం లేదు. కానీ ఆదిమ సంఘంలో అబద్ధమాడిన హేతువు చేత వారు మరణించినారు. నిద్రించిరి. దాన్ని చూసి సంఘానికంతటికి భయం పట్టుకుంది. అర్థమైంది కదూ? వారు అబద్ధమాడారు. మరణకరమైన పాపమే అది. ఒక విశ్వాసిగా చెయ్యకూడనటువంటి పాపం అది. మనలో ప్రార్థన సరిగా ప్రార్థన చేయలేని వాళ్ళు, అసలు ప్రార్థనే చేయటానికి చేతగానటువంటి వాళ్ళు, ప్రార్థనను మానేసి 10 రోజులైంది, వారం రోజులైంది, ఇంకా ప్రార్థన చేసుకున్నటువంటి వాళ్ళు చాలామంది కనిపిస్తారు. వారి భక్తి జీవితంలో వారు బలహీనులుగా అవుతుంటారు. అది మరణకరమైన పాపమేం కాదు. దేవుడు సరిచేయటకు సమర్థుడు. కానీ తెలిసి 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 మనం దేవునికి విరుద్ధంగా అబద్ధమాడుతున్నామని తెలిసినప్పటికీ అననీయ సప్పిరాలు చేసిన పని ఏమిటంటే, వారు తెగించి పాపం చేయటం. అంచేతనే దేవుని వాక్యం మనకు చెబుతున్న విషయం ఏంటంటే, వారిద్దరు ఒకే రోజున చనిపోయారు. పేతురు అక్కడ అన్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఏమన్నాడు అంటే, ఇలాగన్నాడు. అపోస్తల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనం. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ప్రభు యొక్క ఆత్మను శోధించుట, దేవునికి విరుద్ధంగా ప్రవర్తించడానికి మీరు ఎందుకు ఏకీభవించారు అని అన్నాడు కదా. అంచేతని మనం ఈ సంగతిని జ్ఞాపకం చేసుకుందాం. అదేమిటి అని అనగా, పాపం ఎప్పుడైనా పాపమే. పాపము తీసుకొని వచ్చేదంతా కూడా మరణమే. భక్తిహీనతయే నష్టాన్ని తీసుకొని వస్తుంది. కానీ భక్తి జీవితంలోని విషయాలలో లోపాలను కలిగి ఉంటే సరి చేసుకోవడము మంచిది. ఏ విధంగా సరి చేసుకుంటాం అంటే, దేవుని వాక్యాన్ని వినటం ద్వారా, మనలను మనం పరీక్షించుకొనుట ద్వారా, మన జీవితాన్ని బాగు చేసుకోవటం ద్వారా, ఎవరైనా మనకు సలహా ఇస్తే అంగీకరించడం ద్వారా, మన తప్పొప్పులు ఏమున్నాయో వాటిని మనం పరీక్షించుకోవటం ద్వారా. కాబట్టి ప్రియులారా, భక్తి జీవితం అంటే మన ఇష్టానుసారంగా జీవించటం కాదు, కానీ ప్రభువునకు ఇష్టలుగా మనం జీవించడం అనే సంగతిని మనం మరచిపోకూడదు అని దేవుని వాక్యం ద్వారా మనము హెచ్చరించబడుతూ ఉన్నాం. సకల దుర్నీతి పాపం. సకల దుర్నీతి పాపం. సరే, 16వ వచనంలో మరణకరము కాని పాపం చేయగా ఎవడైనా చూచినట్లా అతడు వేడుకొనును అని మాట వ్రాయబడింది. అంటే ఏ సహోదరుడైనా బలహీనతలో ఉన్నప్పుడు దేవుణ్ణి వేడుకోవటం అది బాధ్యతగా చెప్పాడు. అంటే అతని కోసం ప్రార్థన చేయండి. సరిగా దైవ సన్నిధికి రావటం లేదు,
అతని కొరకు ప్రార్థన చేయాలి. ప్రభు, అతడు నీ సన్నిధికి సరిగా రావట్లేదు, అతని కొరకు నేను ప్రార్థించుచున్నాను అని చెప్పి అతన్ని సరిచేయమని చెప్పి అడగటం మంచిది. అలాగే ఏ వ్యక్తి అయినా సరే భక్తి జీవితంలో బలహీనుడైతే తన సహోదరుడు అతని కొరకు ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యమే గట్టిగా చెప్తుంది. ప్రార్థన చేయాలి. అట్లా చేయకపోతే గనక మరి తన సహోదరునికి నష్టాన్ని కలిగించిన వాడు అవుతాడని గుర్తుంచుకోవాలి. వాక్యం చెబుతుంది, ఒకవేళ తన సహోదరుడు మరణకరం కాని పాపం చేయగవడైనా చూచినట్లు అతడు వేడుకొను, దేవుడట్టి వానికి జీవము దయచేయను, కరుణిస్తాడు, అతన్ని బట్టి ఇతన్ని సరిచేస్తాడు, బాగు చేస్తాడు, అతని జీవితాన్ని ఆయన మరి క్షేమాన్ని కలిగిస్తాడు. కాబట్టి బలహీనులైనటువంటి సహోదరుల నిమిత్తమై బలవంతులైన వారు ప్రార్థన చేయాలి. ఇది సహజం. ఎక్కడైనా కానీ బలహీనులు బలవంతులు ఒక సంఘంలో ఉండటం అది సహజం. ఒక మాట చెప్పుకోవాల్సి వస్తే కనుక బలహీనులు ఎక్కువగా కనిపిస్తారు. వారి కొరకు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంది. కానీ మరణకరమైన పాపం ఉంది, దానిని గురించి వేడుకని వల్ల నేను చెప్పట్లేదు. అదేంటి, దానికోసం కూడా ప్రార్థన చేయాలి కదా అంటే, కొందరు దేవునికి అవిధేయులుగా జీవించడానికి తీర్మానం చేసుకొని ఆ పాపంలో కొనసాగుతూ ఉంటారు. వారిని గూర్చి వేడుకుంటాం అన్నటువంటిది నిష్ప్రయోజనమైన విషయం. ఉదాహరణకు సౌలు, అతన్ని గూర్చి సమూయేలు వేడుకుంటుంటే, ఇంకెందుకు వేడుకుంటున్నావు, నేనే విడిచిపెట్టేశాను అన్నాడు. నేను విసర్జించిన సౌలు కోసం ఇంకెందుకు విచారిస్తావు, ఇంకెందుకు ప్రార్థన చేస్తావు? ఇది భయంకరమైన మాట అండి. దేవుడు మనల్ని విసర్జించుకుంటున్నట్లు మనల్ని మనం సరిచేసుకొని మనల్ని మనం కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉంది. సకల దుర్నీతి పాపం దాని జోలికి వెళ్లకుండా మనల్ని మనం సరిదిద్దుకొని జీవించడానికి ప్రభు మనకు సహాయమును అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృపానిధియు మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు. మరి సమయమునందు మా దృష్టికి మీరు తీసుకొని వచ్చిన వాక్య భాగం కొరకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నా. బలహీనులైన సహోదర సహోదరులు ఈ మాట వింటూ ఉంటే వారిని బలవంతులుగా చేయండి, వారి హృదయాలతో మాట్లాడండి. భక్తిలో బలహీనులు కాకుండా వారిని మీరు సిద్ధం చేయవలసిందిగా వేడుకుంటున్నాం. వారికి సహాయం చేయండి. బలవంతులైన వారు అతిశయించక తమ భక్తి జీవితంలో బలహీనుల కొరకు పాటుపడుతూ ప్రయాసపడటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం. కృపగల మీ హస్తాలకు అప్పచెప్పుకొంచు, ఆశీర్వదించమని, మీ మాటలు వింటున్న వారిని దర్శించి దీవించుతారని మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామం పేట ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.